సర్పంచ్ ఎలక్షన్ల మొదటి విడత నామినేషన్ల కార్యక్రమం పూర్తవడం జరిగింది. ఈ వీడియో ద్వారా గ్రామ ప్రజలందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గ్రామాల అభివృద్ధికి, గ్రామ ప్రజల శ్రేయస్సు కోరేది భారతీయ జనతా పార్టీ. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కేంద్రం నుంచి విపరీతమైన నిధులు గ్రామాలకు అందజేయడం జరిగింది. ఇది ప్రజలకు అర్థం కాకుండా, ప్రజల్ని మభ్యపెట్టి అవి ప్రజలకు అందకుండా వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ కాంట్రాక్టులు, సొంత పనుల కోసం వాడుకొని ఆ డబ్బును మొత్తం వేరే వాటికి డైవర్ట్ చేయడం జరిగింది. దీనివల్ల కేంద్రం నుంచి ఏం డబ్బులు రావట్లేదని, సర్పంచులకు అందట్లేదని ప్రజల్లో ఒక వ్యతిరేక భావన క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదని చెప్పుకుంటూ వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఎన్నో నిధులు, చాలా వరకు దాదాపు గ్రామీణ సడక్ యోజన ద్వారా ఒక 19,000 కోట్ల రూపాయలు రోడ్లు వేయడానికి, జలశక్తి మిషన్ ద్వారా 70,000 కోట్ల రూపాయలు, ప్రతి ఇంటింటికి నల్లా మనం వాడుకునేది అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. కుంటలు, వాగులు, చెరువులు, శ్మశాన వాటికలు, మరుగుదొడ్లు, రైతు వేదికలు కూడా గ్రామాలలో జరిగే అభివృద్ధి మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులని మనం గుర్తుపెట్టుకోవాలి. సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఎన్ని నిధులు తీసుకొచ్చినాం, ఏం చేసినాం, కరెంటు మాదే, రోడ్డు మాదే, వైర్లు మాయే, ప్రతి పనికి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయని ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పి ఓట్లు తీసుకొని గెలిచే ప్రయత్నం చేయాలని వాళ్ళకి సూచన చెప్తున్నా. గ్రామాలలో ప్రజలు కూడా డబ్బులకు, మందుకు ఆశపడకుండా, యువకులు కావచ్చు, ఎవరిని గ్రామ సర్పంచుల్ని గెలిపించగలుగుతాం అనేది నిరూపించాల్సిన అవసరం గ్రామ ప్రజలకు ఉంది. ఇదంతా దేశాభివృద్ధి గ్రామాలతోటే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా మనం గ్రామాలలో గెలిస్తే ఢిల్లీ దాకా మనం విజయకేతనం ఎగిరియచ్చు. 2028లో కూడా భారతీయ జనతా పార్టీ రానుంది. రాష్ట్రంలో మన పార్టీ, దేశంలో మన పార్టీ ఉంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా మనం చెప్పిన పనులు జరుగుతాయి, ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది. డైరెక్ట్ కేంద్రం నుంచి వచ్చే నిధులు ప్రజలకు నేరుగా అందుతాయని అత్యధిక మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ సర్పంచులను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను.